So it's very important to see that the gospel message is primarily dealing with the root problem. భవిష్యత్తులో ఒకానొక రోజు పాపం యొక్క సన్నిధి నుండి కూడా మనం రక్షిస్తాడు. And unfortunately, in today's preaching, the preachers have got taken up with the results, the symptoms of the sickness rather than the sickness itself. కానీ దురదృష్టవశాత్తు నేడు బోధల్లో మనం చూసినట్లయితే బోధకులు ఏం చేస్తున్నారంటే వ్యాధి యొక్క లక్షణాలు తీసుకుంటున్నారు కానీ అసలు వ్యాధిని తీసుకోవట్లేదు. And that's foolish. అదెంతో బుద్ధిహీనత. I mean, a man can have tuberculosis, and one of the symptoms of that may be fever in the evenings or something like that. ఉదాహరణకి ఒక వ్యక్తికి టీబీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సాయంత్రం పూట జ్వరం రావచ్చు. So if the doctor just gives him anacin or crocin or something like that, వైద్యుడు క్రోసినో అనాసినో అలాంటి టాబ్లెట్ ఇచ్చినట్లయితే to take care of his fever, it doesn't cure his tuberculosis. కేవలం ఆ జ్వరం తగ్గటానికి మందులు ఇచ్చినట్లయితే టీబీ అనేది తగ్గదు. It's just dealing with the symptom. No doubt he gets a relief from the fever, but the disease is not healed. కేవలం ఆయన వ్యాధి లక్షణాలనే చికిత్స చేస్తున్నాడు. దానివల్ల అతనికి కొంచెం ఉపశమనం కలగొచ్చేమో కానీ ఆ జబ్బు అయితే అప్పటికి తగ్గదు. The same thing with because of sin, a man can be sick. That's a symptom of his sin. అదేవిధంగా మానవుల్లో పాపాన్ని బట్టి ఒక వ్యాధి రావచ్చు, కానీ అది వ్యాధి లక్షణం మాత్రమే. Or he can be in some financial difficulty, లేక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. and you deal with the sickness and the financial difficulty. It's like giving a man treatment for his headache, whereas his real sickness is a tuberculosis. కేవలం ఆర్థిక సంబంధమైన విషయాల గురించే నువ్వు పరిష్కరిస్తున్నట్లయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక టీబీ వచ్చిన వ్యక్తికి తలనొప్పి గురించి నువ్వు చికిత్స చేసినట్లుగా ఉంటుంది. And so the sin problem remains. The man still lives in sin. ఆ పాపం అనే సమస్య అలానే ఉంటుంది, కానీ అతనికి రోగం నయమవచ్చు. But maybe he's healed of his sickness, or his financial problem is solved in some way. ఏదో ఒక విధంగా ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కారం అవ్వచ్చు. It does not solve the root cause of the problem. కానీ ఆ సమస్యకు మూల కారణమైన దాన్ని నీవు పరిష్కరించలేదు. And if he's not saved from sin, no matter how much he is blessed with physical healing or material prosperity, he finally goes to hell, separated from God. ఆ వ్యక్తి పాపము నుండి రక్షించబడినట్లయితే అతనికి వ్యాధి నయమైనా లేక భౌతిక సంబంధంగా ఎంత ఆశ్రయించబడినా చివరకు దేవుని నుండి దూరంగా తొలగిపోయి నరకానికి వెళ్తాడు. So we got to be very careful of this counterfeit gospel being preached today in many places. కాబట్టి అనేక చోట్ల నకిలీ సువార్త బోధించబడుతుంది. ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Which does not deal with the root problem of sin. పాపము అనే మూల కారణాన్ని అది చికిత్స చేయట్లేదు. Jesus came to save us from our sins. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. Let me repeat, not just to forgive us, but to save us. నేను మరలా చెప్తున్నాను, కేవలం మన పాపములు క్షమించటానికి మాత్రమే కాదు, మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి ఆయన వచ్చారు. Let me use an illustration. ఒక సాదృశ్యాన్ని మీకు చెప్తాను. Supposing I have a 5-year-old boy at home, మా ఇంట్లో 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. and I tell him, son, don't go outside the gate because the road crew are digging the road there, and నా కుమారుడా, నువ్వు గేటు బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ రోడ్డును త్రవ్వుతున్నారు. there's a deep pit there. అక్కడ ఒక పెద్ద గుంత ఉంది. They are doing some work underground, and if you go there, you'll fall into that pit. వాళ్ళు రోడ్డును త్రవ్వి పని చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు ఆ గుంతలో పడిపోతావు. And let's say that he disobeys me నేను చెప్పిన మాట వినలేదు. and goes near there to watch these men, అక్కడికి వెళ్ళి ఆ మనుషులు ఏం చేస్తున్నారో చూడటానికి వెళ్ళాడు. or when they had gone away somewhere, and he falls into the pit. లేక వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూసి ఆ గుంతలో పడిపోయాడు. And from inside the pit he cries out saying, Dad. ఆ గుంతలో పడిపోయి నాన్న అని పిలుస్తున్నాడు. And I go there and say, what happened, son? And he says, Dad, I'm sorry, I disobeyed you, and here I am at the bottom of this pit. నేను వెళ్ళి నా కుమారుడా ఏమైంది అని నేను అడిగినప్పుడు, తండ్రి నన్ను క్షమించు, నేను నీకు అవిధేయ చూపించాను, నేను ఇప్పుడు ఈ గుంతలో పడిపోయి ఉన్నాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. And I say to him, okay son, you're forgiven.
goodbye. అప్పుడు నేనేం చెప్తానంటే, సరే నా కుమారుడా, నేను క్షమించాను, సరే ఉంటాను. Have I forgiven him? I certainly have, నేను అతన్ని క్షమించానా? క్షమించాను. for disobeying me. నాకు అవిధేయ చూపించినా నేను క్షమించాను. Have I saved him? No. నేను అతన్ని రక్షించానా? రక్షించలేదు. He's still in the pit. అతడు ఇంకా గుంతలోనే ఉన్నాడు. So, is that all that Jesus has come to do for us? యేసుక్రీస్తు ప్రభువారు కూడా కేవలం ఆ విధంగా చేయటానికే వచ్చాడా? That we say, Lord, I'm sorry for what I did, and he says, okay, you're forgiven, goodbye. ఓ ప్రభువా, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అంటే, క్షమించాను, ఇంక నేను వెళ్ళిపోతున్నాను అంటాడా ప్రభు? That would be a very poor gospel. Gospel means good news. అలా ఉన్నట్లయితే అదెంతో మామూలు సువార్త. సువార్త అంటే ఏంటి? మంచి వార్త అని. Would my son think it is good news if I have forgiven him for his disobedience but left him in the pit? నా కుమారుణ్ణి నేను క్షమించి ఆ విధంగా వదిలిపెట్టి వెళ్తే ఆ గుంతలో ఉండి నా కుమారుడు ఇది సువార్త, మంచి వార్త అని అనుకుంటాడా? Certainly not. ఖచ్చితంగా అనుకోడు. That is not good news. That's bad news for him. అది మంచి వార్త కాదు, అతనికి ఎంతో చెడ్డ వార్త. So the gospel is good news, which means I not only forgive him, but I reach out and pull him out of the pit and save him. సువార్త అంటే మంచి వార్త. నేను అతన్ని క్షమించటం మాత్రమే కాదు, అతని దగ్గరికి వెళ్ళి నా చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తి బయటికి లాగుతాను. And so remember this, that Christ came to save us from our sins. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మన పాపముల నుండి రక్షించటానికి.